హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ తెలుగుదేశానికి వైసీపీ వాళ్ళకి అక్కడక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. సో ఒక చోట వైసీపీ నాయకులే రోడ్డు మీద కొట్టుకున్నారంట. సో ఇటువంటి పరిస్థితుల్లో తను తను బాగుంటే కదా సర్వీస్ చేయగలిగేటటువంటి అవకాశం. కాబట్టి మరీ రిస్క్ చేసి మరి ప్రాణాలు ప్రాణంగా పెట్టేటటువంటి పరిస్థితికి వెళ్ళకూడదు. అటువంటి పరిస్థితి వస్తే ఒక మంచి నాయకుడు మిస్ కాకూడదు మనకి. సో ఆ విధంగా సిబిఐ వాళ్ళు ఆ రిపోర్ట్ వచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఈయన కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, సరే, పవన్ కళ్యాణ్ అనంత అంబానీ పెళ్లికి వెళ్ళాడు. మళ్ళా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అపోనెంట్స్ కావచ్చు, పోటీ పడవచ్చు. సో అది ఫ్యూచర్లో జరిగేటటువంటి ఊహ. సో అంతవరకు కలిసి ఉంటారా, లేకపోతే ఈ మధ్యన ఏమైనా విభేదాలు వస్తాయా? ఆ విభేదాలు వస్తే ఎట్టా ఉంటుంది పరిస్థితి ఏంటనేది మనం వేసి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక మన వాళ్ళు ఏంటంటే అదిగో పూలు అంటే ఇదిగో తోక అంటారు, ఇదిగో తోక అంటే అదిగో పూలు అంటారు. సో కాబట్టి ఏంటంటే నిప్పు లేకుండా పొగరాదు అని అంటారు కదా. రాజకీయాల్లో నిప్పు లేకపోయినా పొగ వస్తూ ఉంటుంది. ఊహలు, ఊహాతీతాలు, ఈ కల్పనలు, ఈ మీడియా కల్పనలు కానీ, కార్యకర్తలు కల్పనలు కానీ రకరకాలుగా వస్తూ ఉంటాయి. సో వీటన్నిటినీ పవన్ కళ్యాణ్ గారు తనకి కేటాయించినటువంటి శాఖలన్నిటి మీద ఒక అవగాహన కల్పించుకొని ఆ ఫైల్స్ అన్ని తిరగదీసి తన ఆఫీసర్స్తో, ఐఏఎస్ ఆఫీసర్స్తో అసలు ఎక్కడ ఏమి లోటు ఉంది, అసలే లోటు బడ్జెట్. సో పంచాయతీ రాజ్ సంస్థ ఎలా ఉంది, అక్కడ పరిపాలన ఎట్టా ఉంది, అక్కడ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సక్రమంగా జీతాలు వస్తున్నాయా లేదా, ఇవన్నీ 5 శాఖల మీద అవగాహన చేసుకోవటానికి కొంత టైం పట్టింది. ఇప్పుడు కనీసం 40 days అవ్వలేదు, ఇంకా 35 days 36 days అయింది. సో అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? దగ్గర 4 రోజులు దాటిపోయింది మన కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ కూటమి ప్రభుత్వంలో బాగా పనిచేసేవాళ్ళు ఒక 3 ఉన్నారని పేర్లు చెప్పాడు. ఆ 3 పేర్లో థర్డ్ పేరేమో నాదెండ్ల భాస్కరరావు పేరు చెప్పాడు, మిగతా 2 పేర్లు ఏవో చెప్పాడు. సో అందులో పవన్ కళ్యాణ్ పేరు లేదు. ఆ పవన్ కళ్యాణ్ పేరు లేకపోయేసరికి ఈ పవన్ కళ్యాణ్ కార్యకర్తలందరూ దూరం పెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, మా నాయకుడిని దూరం పెట్టేస్తున్నాడు అని అనుకుంటారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ అందరూ యూత్, యంగ్స్టర్స్, మంచి నీలాగా రక్తం ఉడికిపోయేటటువంటి కార్యకర్తలు అందరూ. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళు స్పందించేటటువంటి ఏజ్లో ఉన్నారు వాళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ప్రభుత్వం. సో ప్రభుత్వం అనేసరికి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎంతో పని చేయాలి. సో ఆ 24 గంటలు పనిచేసిన సమయం చాలనటువంటి పరిస్థితి అన్నమాట. తర్వాత ఇక్కడ జరిగినటువంటి మరొక విషయం ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ విప్ పదవులు జనసేన వాళ్ళకి కావాలి అని ఒక లెటర్ రాశాడంట చంద్రబాబు నాయుడు గారికి. సో ఈయన ఫోన్లో మాట్లాడవచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా కలుసుకునేటప్పుడు మాట్లాడవచ్చు. సో లేఖ రాయాల్సినటువంటి అవసరం ఏంటి అనే దాని మీద కూడా మళ్ళా చెలవులు పలవులు అలుతున్నారు. ఏంటి అందులో? విప్పు పదవులు జనసేనకి కావాలి అని వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు ఆయన. ఆరవ శ్రీధర్, బొమ్మిడి నాయకర్ అనేటువంటి వాళ్ళకి విప్పు పదవులు ఇవ్వాలని లేఖ రాశాడంట పవన్ కళ్యాణ్. సో చక్కగా ఫోన్లో మాట్లాడుకోవచ్చు వాళ్ళిద్దరూ. ఈయన లేఖ రాయాల్సినటువంటి అవసరం ఏంటి అంటే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మధ్యలో ఏమన్నా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయా అనేటటువంటి దాని మీద కూడా చిలవలు పలువలు వస్తూ ఉన్నాయి.
కొన్ని ఊహాగానాలు మీడియా సృష్టించినట్టు అటువైపు కార్యకర్తలు కానీ ఇటువైపు కార్యకర్తలు కానీ కూడా హాట్ టాపిక్ ఇప్పుడు పాలిటిక్సే కదా. కాబట్టి ఈ విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దూరం పెడుతున్నాడేమో, వీళ్ళిద్దరి మధ్య సయోధ్య లేదేమో అనేటటువంటి అనుమానాలు ప్రజల్లో కార్యకర్తల్లో వస్తున్నాయి, మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి. ఓకే. తర్వాత జనసేన నుంచి అనుకుంటా ఒక అతను ఇది అమరావతి నిర్మాణం గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే అటు ఉత్తరాఖండ్లోనూ అక్కడెక్కడ వర్షాకాలం కదా, భయంకరమైనటువంటి వరదలు వస్తున్నాయి, కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి, తర్వాత ఇళ్ళన్నీ కొలబడిపోతున్నాయి. సో ఆ వరదల ముంపులో చాలామంది ప్రజలు వినాశనం కూడా జరుగుతుంది కదా. కాబట్టి ఈ అమరావతి ఈ కృష్ణా పక్కనే కాకుండా సో కాస్త ఎగువ ప్రాంతంలో గుంటూరు అటువంటి ప్రాంతంలో ముఖ్య పట్టణం అమరావతి పట్టణం కట్టిస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో రకరకాల స్టేట్మెంట్లు ఇస్తారు, రకరకాల అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. సో అన్నిటినీ బేరోజు వేసుకుని ఇప్పుడు అదేమవుతుంది, ఒక రాంగ్ సంకేతం అవుతుంది. అసలు ఇప్పటి వరకు ఆంధ్రానికి ముఖ్య పట్టణమే లేదు. తర్వాత ఇప్పుడు అమరావతి ముఖ్య పట్టణం అని ఈయన ఇంకా కన్ఫర్మ్ చేయాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ముఖ్య పట్టణం, అమరావతి ముఖ్య పట్టణంలో కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, బట్ ఒక స్టేట్మెంట్ కూడా వచ్చినట్లేదు. అమరావతి రాజధాని ఆంధ్రాకి అనేటటువంటి స్టేట్మెంట్ ఆయన నోటి వెంట ఇప్పటివరకు రాలేదు కదా. సో అది ఒకటి కావాలి, అది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత దానికి సంబంధించినటువంటి రాతకొత్తలో ఢిల్లీలోనో ఎక్కడో మా ఆంధ్రదేశానికి ఇప్పటివరకు రాజధాని లేదు, ఇప్పుడు అమరావతి రాజధాని అనేటటువంటిది ఒక రిజిస్టర్లో ఎంటర్ అయ్యి రాజముద్ర పడాలి. అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అమరావతి డెవలప్ చేయటానికని, అక్కడ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా జరిగితే మంచిది. ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో గ్యాప్ వస్తుంది, వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది అనేటటువంటి నోషన్స్ వస్తున్నాయి. ఇటు మీడియా కానీ అటువైపు కార్యకర్తల పవన్ కళ్యాణ్ కార్యకర్తల వైపు కానీ చంద్రబాబు నాయుడు కార్యకర్తల వైపు కానీ. సో అవి వీళ్ళు ఏం పట్టించుకోరు. వీళ్ళ ముందు ఉన్నది ఏంటంటే, వీళ్ళ ముందు ఉండేటట్టు ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి, ఆర్థికమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. తర్వాత ఢిల్లీ వెళ్ళి మోడీ గారి దగ్గర నుంచి మనకి రాబట్టుకోవాల్సినటువంటి ఆర్థిక వనరులన్నీ తెచ్చుకోవాలి. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చాలా తలమునకలై ఉన్నాడు. ఆయన అన్ని శాఖల మీద కాస్త అవగాహన ఉంది ఆయనకి. ఇంకా లోతుగా వెళ్ళి ఆ శాఖలన్నిటి మీద మంచి పట్టు సాధించి తర్వాత తానుగా ఢిల్లీ వెళ్ళి మోడీ దగ్గరికి వెళ్ళి కలుస్తానని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు మంత్రివర్గం అందరూ చాలా బిజీగా ఉన్నారు. తర్వాత పోలవరం పరిస్థితి కూడా అక్కడ కూడా నిపుణులు వచ్చారు. అక్కడ కూడా వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. దానికి ఖర్చు ఎంత అవుతుంది ఏమిటనేది పనులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా తిరుగుతున్నాడు ఆయన. అలాగే నాదెండ్ల మనోహర్, అందరికన్నా నాదెండ్ల మనోహర్ ముందు ఆకస్మిక తనిఖీలు చేశాడు. ఎంతో 50,000 మెట్రిక్ టన్నుల రైసు ఆపాడు ఆయన. సో ఈలోగా ఏమైంది, మీడియాలో 40 రోజులు అవుతుంది కదా కొత్త మంత్రివర్గం వచ్చి, ఎవరు ఎలా పనిచేస్తున్నారు అనేటటువంటి ఒక మీమాంస వచ్చింది. ఓకే. మీమాంస వస్తే అందులో చంద్రబాబు నాయుడు గారు 3 పేర్లు చెప్పారు. అందులో ఇక్కడ మీడియాలో ఒక ఆయన 6 పేర్లు చెప్పాడు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో పవన్ కళ్యాణ్ పేరు లేదు, కానీ ఈయన చెప్పిన దాంట్లో పవన్ కళ్యాణ్ పేరు నెంబర్ 1 పవన్ కళ్యాణ్ అన్నాడు.
పవన్ కళ్యాణ్ గారు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. ఆయన సినిమా వాళ్ళు కలవటానికి కూడా అవకాశం లేదు. సో ప్రతి చోట ఒక రివ్యూ మీటింగ్ పెడుతూ ఉన్నాడు. సో అన్ని శాఖల మీద అవగాహన కల్పించుకోవటం కోసం ఆఫీసర్స్తో ఇంటరాక్షన్ చేస్తున్నాడు. అందులో ఒక శాఖ కాదు, పంచాయతీ శాఖ, గ్రామీణ శాఖ, అటవీ శాఖ, పర్యావరణ శాఖ, ఇన్ని శాఖల మీద ఆయన బాగా స్టడీ చేసి అవగాహన కల్పించుకొని ఆయన కూడా చాలా ఇదిగా ఉన్నాడు. కాబట్టి హీఈస్ నంబర్ 1 అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత నంబర్ 2 ఏమో లోకేష్ పేరు చెప్పాడు. లోకేష్ గారు కూడా ఆయనకి ఎడ్యుకేషన్ టెక్నాలజీ కదా, సో ఆయన కూడా చాలా చాలా హుషారుగా, చాలా సిన్సియర్గా, సీరియస్గా ఆయన కూడా జాబ్ చేస్తున్నాడు అని చెప్పి ఇలాగ ఒక 6 పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. ఇది చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి ఆట కాదు ఇది. ఇప్పుడు ఒక ఇంటిని మేనేజ్ చేయటానికి ఆ ఇంటి పెద్ద ఎంత తంటాలు పడతాడు, అలాగే ఒక రాష్ట్రం, ఒక దేశాన్ని పరిపాలించాలంటే ఎంత ఓపిక కావాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి, తర్వాత ఎంత సంయమనం ఉండాలి. పక్కన ఉన్న వాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారనుకో, కార్యకర్తలు మంచి యంగ్స్టర్స్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని దూరం పెట్టేస్తున్నాడు అని ఎక్కేస్తారు. పక్కనుండే వాళ్ళ పని అదే కదా. అప్పుడు సంయమనం పాటించి వాళ్ళు అంటున్నారనే దాన్ని వాళ్ళని ఊరడింపజేసి తను బాగా ఆలోచించి చంద్రబాబు నాయుడుతో తన ర్యాపోర్టు పెంచుకుని సో సక్రమంగా వెళ్ళేటటువంటి ఆలోచన, ఆ దృక్పథంలో వెళతారు వాళ్ళు. ఇప్పుడు